వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉంటుందని చూద్దాం. వృషభ రాశి వారికి మనం చూసినట్లయితే వ్యయ స్థానంలో గురువు వచ్చేటప్పటికి అధికమైనటువంటి దుర్వ్యయాన్ని కలిగిస్తూ ఉంటాడు. కాకపోతే ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే రాజ్యస్థానంలో ఉన్నటువంటి రవి అనుకూలవంతుడు అన్నమాట. అంటే రాజ్యస్థానంలో ఉన్నటువంటి రవి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాన్ని కొంచెం బెటర్మెంట్ చేస్తాడు. అంటే అంతకు ముందున్నటువంటి స్థితి కన్నా ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది పొజిషన్. ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ వ్యాపార ప్రయత్నాల్లో కానీ వ్యవసాయ సంబంధితమైనటువంటి విషయాల్లో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే రవి రాజ్యస్థానంలో యోగ్యకారకుడు. కాకపోతే శనితో కలిసినటువంటి కాంబినేషన్ వల్ల ఉద్యోగపరంగా చేస్తున్నటువంటి వృత్తిలో ఏదో ఒక ఆటంకం, చేస్తున్నటువంటి వృత్తిలో అంతకుముందు కన్నా బెటర్గా ఉన్నా సరే ఏదో ఒక అడ్డంకిగా ఎదురవుతుంది. ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేయగలను, ఇంకా నేను సాధించగలను అని చెప్పి మీలో మనసులో ఉన్నా సరే ఒక అవరోధం అనేది ఎదురవడానికి ముఖ్య కారణంగా తెలుస్తుంది. డబ్బు విషయంలో ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి నుంచి అంటే ఫిబ్రవరి 19th నుంచి స్టాక్స్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కానీ, లేకుండా ఉంటే మిగతా ఏవైతే పెద్ద పెద్ద వస్తువులు కానీ, లేకుండా ల్యాండ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయాలనుకున్న వారు, వడ్డీ వ్యాపారస్తులు కానీ, లేకపోతే ఫైనాన్షియర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ధనాధిపతి అయినటువంటి బుధుడు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అస్తంగత్వం పట్టబోతున్నాడు. దీనివల్ల వచ్చినప్పటికీ కొన్ని అనుకోనిటువంటి పరిస్థితుల్లో డబ్బు లాక్ అవటానికి ముఖ్య కారకంగా ఉంటుంది. కాబట్టి ఇరుక్కుపోవడానికి డబ్బు కూడా అవకాశం అనేది ఎక్కువగా గోచరిస్తున్నది. కాబట్టి వృషభ రాశి వారు తగు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కూడా మాట్లాడాలి. దీనికి ముఖ్య కారణం వాక్కుకు అధిపతి అయినటువంటి బుధుడు రవి శని కలిసి కాంబినేషన్లోకి 19th తర్వాత వెళ్తున్నాడు. మీరు మాటల వల్లే కొంచెం వ్యతిరేకత అనేది సంఘంలో కానీ, లేకపోతే ఇరుగు పొరుగు వారిలో కానీ ఎదురవటానికి ఎక్కువగా సూచనలు కనబడుతూ ఉన్నాయి. వాటితో పాటు ఇక రాశి వారికి వచ్చేటప్పటికీ పిల్లలకి ఎదుగుదల సంబంధితమైన విషయాల్లో కానీ, పిల్లల గురించి ప్రయత్నాలు కానీ విషయాల్లో కానీ కొంచెం ఎక్కువ టైం వెయిట్ చేయాల్సినటువంటి టైం పట్టే విధంగా ఉంది. గురువు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు అధికమైనటువంటి దుర్వ్యయం అనేది అవుతుంది. అలాగే రాహువు జాతకరీత్యా వచ్చేటప్పటికి గోచార రీత్యా లాభస్థానంలో రాహు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో తగు జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్ నుంచి ఎక్కువగా హెల్ప్ మీరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసినా సరే వారి గురించి రావాల్సినటువంటి హెల్ప్ అనేది రాదు. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి గురువు లాభాధిపతి అయినటువంటి గురువు వ్యయస్థానంలో ఉన్నప్పుడు వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వట్లేదు. అదేవిధంగా రాజ్యస్థానంలో రవి ఉద్యోగపరంగా బెటర్గా ఇవ్వగలుగుతాడు అన్నమాట. లాస్ట్ మంత్ కన్నా చూసుకుంటే ఫిబ్రవరి మంత్ అనేది ఇక రాశి వారికి ఆల్రెడీ కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది వస్తాయి. ఉద్యోగపరంగా వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కానీ, లేకుండా ఉంటే దూర ప్రాంత ప్రయాణం చేయాలి అనుకునే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. వీసా స్టాంపింగ్స్ గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. విద్యార్థులకు ఎలా ఉందనేది చూద్దాం. ఈ యొక్క వారంలో విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలు రాస్తున్నారో పోయిన వారం కన్నా ఈ వారం బెటర్ రిజల్ట్స్ తీసుకురాగలుగుతారు. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికీ రవి రాజ్యస్థానంలో ఉన్నప్పుడు బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. కాకపోతే ఇక రాశి వారికి కుజుడు సరైనటువంటి స్థానంలో లేనందువలన కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అనేది ఉంటుంది. అధికమైనటువంటి డబ్బు ఖర్చు అవ్వటం, చేస్తున్నటువంటి పనిలో ఏదో ఒక అవరోధం అనేది ఎదురవుతూ ఉంటుందన్నమాట. దానికి ముఖ్య కారణం కుజుడు ఎవరు చెప్పినా సరే భాగ్యస్థానాల్లో యోగించడం అన్నమాట. ఉచ్చ స్థానంలో ఉన్నా సరే అంత యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం. సో ఆ యొక్క విషయంలో మటుకు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. పెద్ద పెద్ద కార్యాలు కొత్తగా ఏదైనా ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నా సరే, లేకుండా ఉంటే ఆ యొక్క విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఆరోగ్య సంబంధితమైన విషయాలని కొద్దిగా ఎక్కువగా పట్టించుకోవాలి 19వ తారీఖు తర్వాత. ఓవరాల్గా ఈ రాశి వరకు వచ్చేటప్పటికి సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి ఈ వారం. వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మనం మాట్లాడితే వ్యయ స్థానంలో ఉన్నటువంటి గురువు మనం చూసినట్లయితే అధికమైనటువంటి వ్యయాన్ని కలిగిస్తున్నాడు. లాభస్థానంలో ఫ్రెండ్స్ నుంచి కొంచెం జాగ్రత్తగా వెసులుకుంటూ జాగ్రత్తగా ఉంటే అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఇక రాశివారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఉద్యోగ పరంగా అనుకూలత కోసం, ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత కోసం వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం వచ్చినప్పటికీ వెంకటేశ్వర స్వామికి ఎక్కువగా పూజించినట్లయితే అనుకూలంగా ఉండగలుగుతుంది. అలాగే కుజగ్రహ అనుకూలత అనేది చాలా ముఖ్యం ఈ యొక్క రాశివారికి. కుజుడి నుంచి అనుకూలత పొందడం కోసం ఈ యొక్క రాశివారు చేయాల్సినటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. అదేవిధంగా వీరు ధరించాల్సింది సింధూరాన్ని ధరించాలన్నమాట ప్రతినిత్యం. అప్పుడు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.